పెద్దపల్లి జిల్లాలో కాకా ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ సీనియర్ లీడర్లు మల్లికార్జున్ కోటేశ్వరరావు. గోదావరి కనిలో నిన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబంపై ఐఎన్టీయూసీ నేతలు చేసిన ఆరోపణలను ఖండించారు లీడర్లు. ఎస్సీ వర్గీకరణను వివేక్ అడ్డుకోలేదని, మాలలకు న్యాయం చేయాలని పోరాడారని స్పష్టం చేశారు. ఐఎన్టీయూసీ యూనియన్కు సహకారం అందించిందే వివేక్ వెంకటస్వామి అని గుర్తు చేశారు కాంగ్రెస్ లీడర్లు. విలేకరుల సమావేశంలో ఐఎన్టీసీ నాయకులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి మీద, అదే విధంగా వంశీ గారి మీద లేనిపోని అబండాలు మోపుతూ దుష్ప్రచారం చేస్తూ ఎవరికో చెంచాగిరి కొట్టేందుకు చేసిన కామెంట్స్ లాగానే అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడా కూడా వివేక్ గారు ఎస్సీ వర్గీకరణను అడ్డుకోలేదు, వద్దు అని చెప్పిన అనలేదు. కానీ మాలలకు న్యాయం చేయమని ఆయన డిమాండ్. దాన్ని వక్రీకరించి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం వీళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా మళ్ళా ఇప్పుడు ఎంపీ గారి ప్రోటోకాల్ ప్రకారం ఫోటో ఉండాలి. దానికి దళిత సంఘాలు అడిగిన మాట వాస్తవం, అది ప్రపంచమంతా చూసింది. దానిలో వీళ్ళు శ్రీధర్ బాబు గారి పేరు ఎందుకు తీస్తున్నారో మాకు అర్థమవుతలేదు. ఎందుకంటే వంశీ గారు కానీ వివేక్ గారు కానీ ఎక్కడైనా శ్రీధర్ బాబు చేయబట్టి పెట్టలేదు అని చెప్పనే కామెంట్ చేశారా? దాని మీద మీరు క్లారిటీ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎందుకు పెట్టారో ప్రెస్ మీటు మాకు తెలుసు, కానీ ప్రోటోకాల్ ఉల్లంఘన యూనియన్ భ్రష్టు పట్టిస్తున్నది మీ నాయకుడే. మీ నాయకుడిని మీరు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన ఐఎన్టీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన ఐఎన్టీసీలో పెరిగిన డెవలప్మెంట్ ఏంటిదో చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐఎన్టీసీ రోజు మొన్న గెలవకపోవడానికి కారణం మీ నాయకుడే. ఆ నాయకుడిని ఎందుకు నిలదీస్తలేరు? ఈయన తిరగని చోట ఐఎన్టీసీ గెలిచింది, ఆయన తిరిగిన చోట ఐఎన్టీసీ ఓడిపోయింది. దానికి కూడా కారణం అర్థం. ఎందుకంటే కార్మికులు ఆయన నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. దానిలో కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. మీకు ఇంకొక విషయం చెప్పాలి అంటే, ఈ యూనియన్కు ఎఫిలియేషన్ ఇప్పించిందా డాక్టర్ వివేక్ గారు, మర్చిపోవద్దు మీరు అది. ఇవి ఈరోజు నువ్వు వచ్చి ఏదో శ్రీధర్ బాబు గారి దగ్గరనో లేకుంటే ఇంకో చోటనో మెప్పు పొందేటందుకోసం అని చెప్పనని వివేక్ ఫ్యామిలీ మీద అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం ఇక్కడ ప్రజానికము కార్యకర్తలు ఎవరు కూడా క్షమించరు. నువ్వు అది గుర్తుపెట్టుకుని మరొకసారి ఆ ఫ్యామిలీ మీద లేనిపోని అబండాలు ప్రచారం చేస్తే మాత్రం మంచిగా ఉండదని చెప్పని హెచ్చరిస్తాము. వాళ్ళు నాయకులుగా ఎట్లా చేయదయ్యారు? ఆ వెంకటస్వామి గారు పుణ్యాన కదా లీడర్లుగా అయింది. ఈ ప్రాంత అభివృద్ధికి ఈనాడు చెన్నూరులో ఏ విధమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవుతున్నాయో ఎమ్మెల్యేగా వివేక్ గారు ఏం పని చేస్తున్నాడో ఈ కళ్ళు లేకపోతే పోయి కళ్ళు పెట్టుకుని చూడండి. దేవాదాయ శాఖ అధికారులను డిమాండ్ చేసినాం, కానీ ఎక్కడ మంత్రి గారి పేరు కానీ ఎక్కడ కానీ మీరు తీసుకోలేదు. ఆయనకు ఎంపీ కాబట్టి ప్రోటోకాల్ వర్తిస్తుంది. ప్రోటోకాల్ దేవాదాయ శాఖ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి దేవాదాయ శాఖ పరమైన ఎస్సీ యాక్టివిటీ వాళ్ళని చర్య తీసుకోమని చెప్పినాం. ఎక్కడ మేము మంత్రి గారిని కానీ ఎక్కడ కూడా కాల్తో మీరు ప్రెస్ మీడియాలో చూడండి, ఎక్కడ కూడా మేము మంత్రి గారిని విమర్శించలేదు. కావాలని జనక్ ప్రసాద్ గారు కావాలని ఇది వివేక్ గారి పైన వంశీ గారి పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలు ఆపి